యేసుక్రీస్తు సాటి నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియపరుచుకుంటున్నాను. మిమ్మల్ని మర్రవలేని సేవకులు ఎన్నుళ్ళ కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని ధారాళంగా దీవించును గాక. ఒక్కొక్క వారంలో చిన్న ఇన్ఫర్మేషన్ మనకి ఉత్సాహపరుస్తుంది. అలాగనే మనము కూడా ఇలాగ చేయాలి, ఇలాగ వాళ్ళలాగా మారాలనుళ్ళ తాపత్రయపడుతుంది. ప్రియమైన దేవుని జనాంగమా, డిఎల్ మోడీ గారి గురించి మనము చూడబోతున్నాము. ఆయన జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యములు, ఆ కాలంలో మనలాగే టీవీ, మనలాగే మీడియా ఏమీ లేని కాల పరిస్థితిలో వారు దేవుని కొరకు ఎలాగ మండించారు. ఆయన గురించి చెప్పాలంటే ప్రార్థన వీరుడు. ఆయనకు ఒక మీటింగ్ లో వెళ్ళి అందులో ఎవరైనా మారు మనసు పొందకపోతే, ఆయన మీటింగ్ లో ఎవరైనా దేవుని యొక్క తప్పిక దాహం కలగకపోతే, లేకపోతే ఆయన మీటింగ్ లో సేవకి సమర్పించకపోతే ఆయన ఏం చేస్తారంట, అడవిలోకి వెళ్ళి, దూర ప్రాంతంలోకి వెళ్ళి 3 రోజులు ఉపవాసం ఉండి కన్నీరు కాస్తారు. ఎందుకు దేవా ఇలాగ జరిగింది, ఎందుకు వారు మారు మనసు పొందలేదు, నేను చేసిన తప్పేనా అని పశ్చాత్తాపపడి దేవుని కొరకు ఏదైనా ఒకటి చేయాలని ఆశపడే వ్యక్తి. మన అందరికి తెలుసు, అమెరికాలో ఈ చలికాలంలో అక్కడ హీటర్ లేకపోతే మండ పెట్టడానికి కర్రలు ఉండాలి. ఆ కాలంలో కర్రలు, ఆ కర్రలు లేకపోతే ఇల్లంతా మండించాలి, గోడంతా వేడిగా ఉండాలి. అంత చలి అన్నమాట. సమ్ టైమ్ స్నో పడి వారి ఇల్లే కనిపించకపోయి ఉండొచ్చు. అట్లాంటి కాలఘట్టంలో వాళ్ళ డాడీ అప్పు చేసి అప్పు వాళ్ళు వచ్చి ఏం చేశారంటే, వాళ్ళు ఇంటిలో ఉన్నది ఇంటిలో సామాన్లు అన్ని జప్తీ చేశారు. ఇల్లు బిల్డింగ్ తప్ప వేరే ఏమీ లేదు. చలికి కప్పుకోవడానికి కూడా ఒక బెడ్షీట్ లేదు. స్టవ్ నుంచి అన్ని తీసుకుపోయారు. కర్రలు కొనడానికి కూడా డబ్బులు లేదు. ఖాళీ ఇల్లు తప్ప వేరే ఏమీ లేదు. కర్రలు కొనడానికి కూడా డబ్బులు లేదు. అట్లాంటి పరిస్థితిలో వీళ్ళు 7 అట్లాంటి పరిస్థితిలో ఎన్నో ఇబ్బంది పడి చివరికి ఒక పట్టణానికి వచ్చారు. వాళ్ళ మామయ్య దగ్గరికి, మామయ్య సమూయేలు ఆయన దగ్గరికి హఠాత్తుగా వెళ్ళినప్పుడు వాళ్ళు పెద్ద అన్నయ్య ఒక $5 ఇచ్చి, వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అని కూడా అడగకుండా, ఎక్కడికి వెళ్తున్నావు తెలియదు, నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు $5 ఇచ్చి పంపించారండి. అది ఖర్చులకే సరిపోయింది. చివరికి వాళ్ళు మామయ్య ఇంటి వరకు వెళ్ళినప్పుడు, మేనమామ ఆయన దగ్గరికి వెళ్తే, ఎందుకలా వచ్చావు, చెప్పకుండా ఎందుకు వచ్చావు, అక్కడ గ్రామం నుండి ఎందుకు వచ్చావు అని చెప్పి ఆయన చాలా బాధ పెట్టారు. ఆయనను సొంత సహోదరి కొడుకు అయింది కదా అని ఆయన షాపులోనే, షూ షాపులోనే, చెప్పులు కొట్టే షాపులోనే ఆయనకి జాబ్ ఇచ్చారు. మామయ్య ఎట్లయినా నాకు జాబ్ కావాలి, నాకు ఎట్లయినా నేను మీ దగ్గర పని చేయాలి, నా ఇంటిలో చాలా దరిద్రం, ఆహారానికి కూడా మార్గం లేదు, మా డాడీ చనిపోయారు, మీకు తెలుసు కదా, మా ఇంటిలో ఎవరికి అంత స్తోమత లేదు, ఆహారానికి చాలా కష్టం, దరిద్రం, చదవలేకపోతున్న 16, 14, 15 వయసు సంవత్సరంలో ఆయన మామయ్య దగ్గరికి వెళ్ళి పని చేసుకున్నారు. ఈ మామయ్య ఏం పని చెప్తారని అనుకుంటే, చెప్పులు కుట్టే పని, అది ఆయనకు నేర్చుకోవడానికే టైం పడుతుంది. అట్లాంటి సమయంలో ఆయనకి ఆ షాపులో అక్కడ జాబ్ ఇచ్చారు. కానీ కంట్రోల్, సండే స్కూల్కి వెళ్ళాలి. సండే స్కూల్కు తర్వాత మీ ఫ్రెండ్స్ ఎంతమంది, మీరు ఎవరితో ఎలా మీరు పరిచయం అవుతున్నారో వాళ్ళందరినీ నాకేం చేయాలి, పరిచయం చేయాలి. అలాగే క్రమంగా చర్చికి వెళ్ళాలి, నిజాయితీ కలిగి ఉండాలి. ఇలాగే కొన్ని కండిషన్స్ పెట్టారు. అన్నిట్లో ఆయన నిజాయితీగా దేవుడు ఆయన ద్వారా చేయించారు. సండే స్కూల్లో కూడా చాలా మంచిగా సండే స్కూల్ టీచర్కి నచ్చినట్లు నడుచుకున్నారు. స్వార్థ భారం కలిగింది. అలాగే మొట్టమొదటిగా ఆయన స్వార్థ చెప్పడానికి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనకు ప్రసంగం చేయడానికి ఒక అవకాశం ఇచ్చారు. షూ ఎలాగనో అలాగనే మన రక్షణ కూడా అని ప్రసంగం చేస్తున్నారు. షూ ఎలాగనో అలాగనే మన రక్షణ కూడా. అలాగే
ఆ టాపిక్ అందరూ అనుకుంటున్నారు, ఎందుకడా ఇది గురించి మాట్లాడుతున్నా, ఆయనకు వేరే ప్రసంగం తెలియదు, ఏం తెలియదు, మాట్లాడడం రాదని చెప్పినప్పుడు ఆయన షూ గురించి ఆయన చాలా యేసుక్రీస్తుకు ఎలాగ మనకు షూ లేకపోతే ఏమి చేయలేమో, షూ లేకపోతే మనం నడవలేమో, షూ లేకపోతే అటువైపు వెళ్ళలేమో, ఒక చెప్పలు లేకపోతే ఎటువైపు మనం కదలలేమో, అలాగనే పరలోక రాజ్యములో మనకు దేవుని రక్షణ లేకపోతే మనం ఏం చేయలేము, దేవుని సన్నిధిలో రాలేము. మంచి సబ్జెక్ట్లో మంచిగా వివరించారు. ఆ తర్వాత ప్రసంగం అయిన తర్వాత అందరూ సెకండ్ ఇచ్చి వెరీ గొప్ప మెసేజ్, యు ఆర్ గ్రేట్, యు ఆర్ గుడ్ అని చెప్పి చాలా మంది మెచ్చుకున్నారు. ఒకరోజు సలూన్ షాప్లో ఉన్నప్పుడు కూడా ఏం చేశారంటే, ఆయన ఒక చిన్న బావుకు చేతిలో ఆయన పట్టుకొని, ఒక చేతిలో బైబిల్ పట్టుకొని తప్పిపోయిన కుమారుల గురించి వివరించారు. ఆయనకు తాపత్రయం చాలా, దేవుని గురించి చెప్పాలి. చదువు లేదు, ఏమీ లేదు. చదువు ఇప్పుడు నేను నా వైపు చూసినట్లయితే నేనేమి అంత పెద్దగా ఏమి చదువుకోలేదు, అంత థియాలజికల్ అంత చదివాను, అంతేగాని వేరే చాలా దేశాలకు వెళ్ళి వచ్చాను, కానీ అంత పెద్దగా చదువుకోలేదు. గ్రామటికల్ మిస్టేక్, ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు కూడా మంచి మాటలు పలకలేకపోతున్నాను, తెలుగు కూడా నేర్చుకోలేకపోతున్నాను, ఎందుకంటే అంతా చదువులేని పామరుడు నేను. అక్కడ నుంచి వచ్చి ఇప్పుడు మీ మాటలు వాళ్ళ మాటలు పట్టుకొని విని మాట్లాడుతున్నాను. కొద్దిగా నేర్చుకుంటున్నాను. అలాగే ఆయన అదకంటే చాలా మాట్లాడి ఉన్నప్పుడు కూడా ఒక మంచి గ్రామటికల్ తెలిసిన వ్యక్తి అడుగుతున్నారంట, మీ మాటల్లో సరిగా గ్రామటికల్ చాలా మిస్టేక్ ఉన్నది, సరిగా మాట్లాడడానికి ఫస్ట్ నేర్చుకో, తర్వాత యేసు గురించి చెప్పన్నారంట. అట్లాంటి అందరి చేత అవమానపరచబడిన పరిస్థితిలో కూడా ఆయన దేవుడు పని చేయాలన్న ఆసక్తి ఆయన కలిగి, అప్పుడే ఆయన గ్రామం నుండి ఎందుకు పుట్టే గ్రామం, ఈ గ్రామం ఆయనకి సరిపోదాదు, ఈ పట్టణం ఆయనకి సరిపోదాదు. ఐరోపా ఒక చేతిలో, అమెరికా ఒక చేతిలో పట్టుకోవడానికి దేవుడు ఆయనకి కృప ఇచ్చారు. అంతా గొప్ప సేవకులుగా మార్చబడ్డారు. ప్రియమైన దేవుని జనాంగమా, ఆయనకి ఫస్ట్ ఇచ్చిన మినిస్ట్రీ అంటే సండే స్కూల్ మినిస్ట్రీ. ఆయన సండే స్కూల్కి వెళ్తారు, సండే స్కూల్ చిన్నపిల్లలకి కథలు చెప్పేవారు, వాళ్ళకి ప్రసంగం చేశారు, వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళు సండే స్కూల్ అదేవిధంగా నేర్చుకొని ఆయన చిన్నపిల్లలకి స్వార్థ చెప్పేవారు. అందరూ 3 అంగులంటే ఒక సైడ్ భయం, ఒక సైడ్ అభిమానం, ఒక సైడు మంచి వాళ్ళ అభిప్రాయం. ఆయన ఎవరైనా సండే స్కూల్ రాకుండా పోతే ఇంటికి వెళ్ళి ఆయన చూస్తేనే మంచం కింద అక్కడ ఇక్కడ తాక్కుంటారన్నమాట. ఆయనను కూడా ఆయన ఇంటికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని వచ్చి వాళ్ళకు స్వార్థ చెప్పి వాళ్ళని ఇంటికి పంపుతారు. మళ్ళా ఎందుకు చెప్తున్నానంటే అంత ఆత్మలు దాహం కలిగి ఉన్నారు కాబట్టి ఆయన దేవుడు వాడుకున్నారు. ఈ రోజులో మీరు కూడా ఆత్మ దాహం కలిగి, మీరు ఒకవైపు చదవలేదు, స్కూల్కి వెళ్ళలేదు, మోడీలాగా మీరు కూడా సోదరం ఎక్కువ చదువుకోలేదు, లేకుంటే చదవలేదు అనుకుని ఉన్నారా? దేవుడు మీకున్న దాహం, మీకున్న పిలుపు, దేవునికి మీ మీద ఉన్న తలాంతులను తెలుసుకొని దేవుడు మిమ్మల్ని ఆయన రాజ్యం కట్టడానికి కొరకు వాడుకుంటారు. ఆ దేవుడు తలాన్ని మీరు తెలుసుకుంటే మిమ్మల్ని ఇంకా అధికంగా వాడుకుంటారు. నన్ను వాడుకున్నారు. ఇంకా చాలా మందుల గురించి ప్రతి మంగళవారం చెప్పబోతున్నాను. దేవుని సిద్ధమైతే చాలా చదువు లేని వారు ఎంతమంది వాడుపడ్డారు, చదువుకున్న వాళ్ళు ఎంతమంది వాడుపడ్డారు, దాహం కలిగిన వారు ఎంతమంది వాడుపడ్డారని ప్రతి ఒక్క మంగళవారం ప్రతి ఒక్క సేవకుల గురించి క్లుప్తంగా మనం తెలుసుకుంటాం. డిఎల్ మోడీ లాగే మీరు కూడా ఉపవాసంలో, ప్రార్థనలో, ఆత్మ దాహములో, స్వార్థ పరిచర్యలో మీరు తప్పిక దాహం కలిగినట్లు అయితే దేవుడు మిమ్మల్ని వాడుకుంటారు. మిమ్మల్ని మీ ద్వారా దేవుడు సంతోషపడతారు. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మంచి తండ్రి, మా గొప్ప దైవమా, మీకు వేలాది వేల స్తోత్రమయ్యా. డిఎల్ మోడీ గురించి మీరు మాకు నేర్పిన విధానం బట్టి స్తోత్రాలు. ఆయనలాగా ఎంత పరిస్థితిలో ఉన్నా కూడా మేము ఇంకా అధికంగా దేవుని గురించి తెలుసుకోవడానికి కృప మాకు దయచేయండి. మాలో మీరు నివసించండి ప్రభువా. ఆత్మదాహం కలిగి మేము బ్రతకడానికి కృప దయచేయండి. ఆయన విడిచిపెట్టి పోయిన అదే ఆత్మదాహం పరిచర్య అయ్యా ఎంతో మంది లేక ఉన్నారు తండ్రి.
వారందరికి ఆశిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడా దయచేయండి. మీలాగే అయ్యా పరిచర్య చేయడానికి తలుంపు తప్పిక దాగం దయచేయండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.